హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ప్రొఫైల్ లైట్కి సంబంధించినటువంటి వీడియో. ఇది పూర్తిగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, అదే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కావచ్చు, చేయించుకునే వాళ్ళకైనా కావచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రొఫైల్ లైటింగ్ ఏ లైట్స్ వాడితే బాగుంటుంది, ఏ డ్రైవ్స్ వాడితే బాగుంటుంది, ఇంకోటి ఈ లైట్స్ ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ కట్ చేయాలి, ఎన్ని మీటర్స్కి ఎంత డ్రైవ్ యూజ్ చేయాలి, ఎంత యాంప్స్ డ్రైవ్ యూజ్ చేయాలి, ఎంత వాట్ లైట్కి ఎంత యాంప్స్ డ్రైవ్ యూజ్ చేయాలి, ఓకే, వోల్టేజ్ యాంప్స్ ఇవన్నీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని మనం డ్రైవ్ ఏ విధంగా పెట్టాలి, ఓకే. అసలుకి A to Z ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రొఫైల్ లైటింగ్ గురించి అయితే ఎవ్వరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు అనేక విషయాలు ఈ వీడియోలో అయితే మీకు అర్థమైతే అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, సాల్డరింగ్ చేయడం కానీ A to Z ప్రాసెస్, సాల్డరింగ్ చేయడము, ఎక్కడ కట్ చేయాలి, మనం డ్రైవ్స్ ఏ విధంగా పెట్టాలంటే దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అనేక విషయాలు అయితే మన ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీ ఇక్కడ నేను యాక్చువల్లీ సీలింగ్ అనుకున్నాను. సీలింగ్కి ఏమైందంటే ఈ వీడియోలో క్లారిటీగా రావట్లేదు. ఇంకోటి సీలింగ్ తీయడం అంత ఈజీ కాదనమాట వీడియో, ఎందుకంటే పైన ఉండి చేయాలి కాబట్టి. నేను కింద కబోర్డ్కి అయితే ర్యాక్ అయితే నేను ఇక్కడ బార్డర్ లైటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఈ ర్యాక్ మన లైటింగ్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయడం జరిగింది అంటే, ఆల్రెడీ వీళ్ళు 17mm గల ప్రొఫైల్ లెడ్ లైట్కి, స్ట్రిప్ లెడ్ లైట్కి వీళ్ళు కటింగ్ అయితే పెట్టడం జరిగింది అనమాట. కబోర్డ్ వాళ్ళు కటింగ్ అనేది మొత్తం కబోర్డ్ వాళ్ళే పెట్టుకుంటారు ఈ కబోర్డ్స్కి అనేది, ఇంటీరియర్కి. నెక్స్ట్ సీలింగ్కి వచ్చేసి ఫాల్ సీలింగ్ వాడైతే కటింగ్ పెట్టేశాడు అనమాట. మన సైజ్ అనేది చెప్పాల్సి ఉంటుంది. 17mm ఇంకా ఉంటుంది అనమాట. 17mm కటింగ్ అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క కబోర్డ్కి అయితే మనం దీంట్లో. ఓకే, ఇక మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకు దాదాపుగా 4 మీటర్ల పొడవులో అయితే ఈ యొక్క ప్రొఫైల్ లైట్ అనేది కటింగ్ అయితే చేయడం జరిగిందనమాట. దీనికి మనం ఏ విధంగా ప్రాసెస్ చేసి దీన్ని ఏ విధంగా బిగిస్తామనే విషయం అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. లాస్ట్ వరకు కూడా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రొఫైల్ లెడ్ లైట్ ఏ విధంగా ఫిట్టింగ్ చేయాలి అనే విషయం అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎన్ని మీటర్ల ప్రొఫైల్ లైట్ వాడితే ఎంత డ్రైవ్ వేయాలనే విషయం కూడా చాలామందికి తెలీదు. ఏదో గుర్తుగా వేస్తారు. కాకపోతే ఏమవుతుందంటే తెలుసా ఫ్రెండ్స్, మీరు ఎక్కువ మీటర్లు వాడినప్పుడు తక్కువ యాంప్స్ డ్రైవ్ చేసినప్పుడు బ్లింక్ అవుతుంది అనమాట మనకి లైట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చేయండి, చూడండి. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా ఈ ప్రొఫైల్ లైట్కి సంబంధించినటువంటి డ్రైవ్ లైట్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసి వేయాలనేది కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను డ్రైవ్ అనేది ఈ ఫాల్ సీలింగ్ హోల్ ఉంది కదా, 5 inches లైట్ ఉంది కదా, అక్కడ డ్రైవ్ వస్తుంది అనమాట. అక్కడ డ్రైవ్ అమర్చుతాను. ఈ కబోర్డ్ లోంచి నేను ఇక్కడ వైర్కి లాక్కుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఈ డ్రైవ్ అనేది ఏదో ఒక చోట స్పేస్ ఉండాలి కదా, ఆ స్పేస్ ఉన్న దగ్గర నేను పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ సీలింగ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సీలింగ్లో మనం డ్రైవ్ అమర్చుకొని ఆ సీలింగ్ దగ్గర నుంచి 2 వైర్లు మనము ఇప్పుడు ప్రొఫైల్ లైట్ దగ్గరికి వేసుకోవాలన్నమాట. అంటే నేను కబోర్డ్ దగ్గర నుంచి ఇప్పుడు హోల్ చేసుకుంటున్నాను కదా, అక్కడికి రావాలన్నమాట ఈ వైర్ వచ్చేసి మనకు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, వీడియో అనేది చాలా కష్టపడి తీయడం జరిగింది మీకు, ఎందుకంటే మీకు అర్థం కావాలి. నేను తీసిన వీడియో అనేసి మీకు కొంచెం లెంతింగ్ ఎక్కువ అయినప్పటికీ కొంచెం నేను ప్రయత్నించడం జరిగింది షార్ట్గానే చూపించడానికి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది 17mm లైట్ గల స్టిక్ అనమాట ఫ్రెండ్స్. ఇది విప్రో కంపెనీలో హెవీ ఉంది. దీంట్లో కూడా ఈ స్టిక్స్లో కూడా హెవీ ఉంటాయి, నార్మల్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం హెవీ తీసుకుంటే బాగుంటుంది లైట్, ఎందుకంటే నీట్గా వస్తుంది అనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఆల్రెడీ 17mm గల హోల్ అయితే కటింగ్ చేసి పెట్టడం జరిగింది అనమాట కబోర్డ్లో ఆల్రెడీ. మనం ఇప్పుడు ఏముంది డైరెక్ట్గా దాంట్లో ఈ స్టిక్ అనేది పెట్టేయడమన్నమాట, ఈజీ వర్క్గా. ఓకే, స్టిక్ అనేది పెట్టేసి మనం స్క్రూలు అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొన్నిసార్లు స్క్రూస్ అనేది కూడా 3/4 వేసుకోవాలా, 1 inch వేసుకోవాలా చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వరకు 3/4 వాడతాం అనమాట మేమైతే. 3/4 స్క్రూస్ 1 inch వాడితే ఏమవుతుంది, కొన్నిసార్లు అవతలకి వెళ్ళి మోడలింగ్ చేసిన షీట్స్ డ్యామేజ్ అవుతాయి అనమాట. అందుకని మీరు షీట్స్కి ఎప్పుడైనా సరే, కబోర్డ్కి ఎప్పుడైనా సరే 3/4 స్క్రూస్ మాత్రమే వాడండి, సరిపోతుంది. ఒకవేళ సీలింగ్కి వాడినప్పుడు వేరే స్క్రూస్ వాడాల్సి వస్తుంది తర్వాత విషయము. కబోర్డ్కి అయితే ఎప్పుడైనా సరే 3/4 స్క్రూస్ వాడండి. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ కార్నర్లో సీలింగ్ కాకుండా మీకు జస్ట్ కబోర్డ్ చూస్తున్నాను. ఇక్కడ మీరు స్టిక్ అనేది ముందుగా నేను గమ్ము అలాంటిది ఏది అతికించారు ఫ్రెండ్స్, మీరు బాగా చూడండి. ఈ స్టిక్ అనేది మనకు దాదాపుగా 6 feet వరకు వస్తుందన్నమాట. ఈ స్టిక్ డైరెక్ట్గా మనము 17mm గల హోల్ అయితే కటింగ్ చేయడం జరిగింది కబోర్డ్కి. ఆ కబోర్డ్లో డైరెక్ట్ అమాంతం పెట్టేసి మనం స్క్రూలు బిగించుకోవడమే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓకే, ఒక స్క్రూ మిషన్ అయితే కంపల్సరీగా అవసరపడుతుంది ఈ ప్రొఫైల్ లైటింగ్ ఫిట్టింగ్ చేయాలంటే. ఇది కంపల్సరీగా మన దగ్గర ఉండాల్సిందే. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఏదో ఒక చోట
చాలామంది డౌట్ ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు, డ్రైవ్ ఎక్కడ పెట్టాలి ఇంతలా ఉంటుంది కదా ఎక్కడ పెట్టాలంటే ఏదో ఒక ఫోటో ఏదో ఒక ఉంటుంది ఫ్రెండ్స్. మనకు సీలింగ్, ఇప్పుడు నాకు సీలింగ్ ఉంది, ఇక్కడ సీలింగ్ వచ్చేసి అక్కడ 5 ఇంచెస్ లైట్ ఉంది, ఆ లైట్ పక్కనే పెట్టుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు కబోర్డ్ సంబంధించినటువంటి డ్రైవ్, సీలింగ్ డ్రైవ్ కూడా అక్కడనే పెట్టుకుంటున్నాను. అంటే సపరేట్ డ్రైవే తీసుకోవడం జరిగింది కబోర్డ్కి సీలింగ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము 3x4 స్క్రూస్ అయితే దింపుకోవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క కబోర్డ్కి అనేది. ఇక మీరు చూడండి చాలా ఈజీ ప్రాసెస్, వాళ్ళే ముందుగానే కట్ చేశారు. 17 mm గల మనం చెప్పాలన్నమాట ఏ సైజ్ కట్ చేయాలని చెప్తే వాళ్ళు ఆ సైజ్ కట్ చేసేసారు నీట్గా. కట్ చేసిన తర్వాత మనకు ఈ స్టిక్ అనేది కట్ మనము డైరెక్ట్ దాంట్లో పెట్టేసి స్క్రూ ఫిట్టింగ్ చేయడమే. చూడండి ఇక్కడ చాలా మీకు సింపుల్గా అర్థమవుతుంది వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే. ఓకే, ఇంకోటి ఫ్రెండ్స్, ఇది హెవీగా ఉన్నవైతే మనకి ఏమాత్రం కూడా కట్టర్కి అయితే అస్సలు కట్ కావు. ఖచ్చితంగా కటింగ్ మిషన్ వాడాల్సిందే, జాగ్రత్తగా చూసి వాడాలి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ యొక్క స్టిక్ అనేది కొంచెము కటింగ్ చేసేసి కొంచెం నేను హోల్ మాదిరిగా పెట్టాను చూడండి ఒకసారి మీరు ఇక్కడ. ఎందుకంటే నాకు ఆ లైట్ అనేది దాంట్లోకి వెళ్ళిపోవాలన్నమాట, బయటికి కనబడకూడదు, కొంచెం లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే, అంటే అక్కడనే టర్న్ అవుతున్నట్టు కనబడకూడదు, మనకు లోపల నుంచి వస్తున్నట్టు ఫీలింగ్ ఉండాలంటే కొంచెం అనేది మనము ఆ స్టిక్ అనేది కొంచెం హోల్ కట్ చేసి పెడితే మనకు కొంచెం ఆ హోల్ లోపలికి లైట్ అనేది వెళ్తుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ఈ యొక్క స్టిక్స్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే విప్రో కంపెనీ ప్రొఫైల్ స్ట్రిప్ లైట్ ఫ్రెండ్స్, ఇది 16 వాట్స్ లైట్ అనమాట. 5 మీటర్ ఉంటుంది, 5 మీటర్సే ఉంటుంది ఎక్కడైనా సరే, ఏ లైట్ అయినా సరే 5 మీటర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 16 వాట్స్ లైట్, వోల్టేజ్ వచ్చేసి 24 వోల్టేజ్. ఓకే ఫ్రెండ్స్, విప్రో కంపెనీ గల ప్రొఫైల్ లైట్ అనమాట. 16 వాట్స్ లైట్ 24 వోల్టేజ్ అనమాట. అంటే డ్రైవ్ కూడా మనం ఇక్కడ ఏం తీసుకోవడం జరిగింది, 24 వోల్టేజ్ గల డ్రైవ్స్ తీసుకోవడం జరిగింది. అంటే లైట్ మీద ఆల్రెడీ మెన్షన్ చేసి ఉందన్నమాట. 16 వాట్స్ లైట్ 24 వోల్టేజ్. ఓకే, మనం డ్రైవ్ కూడా ఎంత తీసుకోవాలి, డ్రైవ్ కూడా 24 వోల్టేజ్లో తీసుకోవాలి. ఎందుకంటే లైటింగ్ వెలుతురు అనేది మనకు బాగా రావాలంటే దానికి మ్యాచింగ్ తగ్గగానే ఈ డ్రైవ్స్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ప్యాకింగ్లో కూడా మనకు 5 మీటర్స్ వరకు వస్తుంది. ఓకే, అంటే వేరే వాట్స్ వోల్టేజ్ ఉన్నప్పటికీ మనం విప్రో కంపెనీలో ఈ 16 వాట్స్ లైట్ 24 వోల్టేజ్ గల ప్రొఫైల్ లైట్ని అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీకు ఇంకోటి జస్ట్ ఈ లైట్ బ్యాక్ సైడ్ చాలామంది స్టిక్కర్తో సహా తీస్తారు ఫ్రెండ్స్. ఏమైనా సరే జస్ట్ పేపర్ మాదిరిగా కాగితం మాత్రమే తీయాలి, బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే జస్ట్ కాగితం మాత్రం తీస్తే మనకు గమ్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. చాలామంది ఏంది మొత్తం నేరుగా స్టిక్కరే వీకేస్తారు, అలా చేయడం తప్పు, రాంగ్ చేయకూడదు. ఏమైనా జస్ట్ పేపర్, పల్చటి పేపర్ మాత్రమే తీసి అతికేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే సాల్డరింగ్ అనేది చేసుకోవడానికి మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రొఫైల్ లైట్ మీద. కొన్నిసార్లు కత్తెర గుర్తు వస్తుంది, లేదా ఇట్లా బార్డర్ గుర్తులాగా 2 గుర్తులు ఇట్లా గీతలు లైన్స్ వస్తాయి, లేదంటే కత్తెర గుర్తు వస్తుంది. అక్కడ మాత్రమే మనము సాల్డరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఏమైనా సరే ఫ్రెండ్స్ నక్కోడా వైర్ లాంటిది 0.5 స్క్వేర్ గల వైర్ని తీసుకొని దీనికి సాల్డరింగ్ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు దాంట్లో నీడ్స్ అనేది లావుగా ఉంటే మనకు సాల్డరింగ్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి చిన్న వైర్స్ 0.5 స్క్వేర్ గల వైర్ని తీసుకొని సాల్డరింగ్ వేసుకోవాలి. ఇంకొకటి మనకి ఇవి ఎక్కడైనా సరే ఫ్రెండ్స్, ఎక్కడ పడితే అక్కడ కట్ చేస్తే లైట్ వెలగదు, ఎక్కడ పడితే అక్కడ సాల్డరింగ్ వేస్తే రాదు. దాని మీద కొన్ని సింబాలిక్స్గా కొన్ని గుర్తులు ఉంటాయి అనమాట. మనకి కత్తెర గుర్తులు కావచ్చు, 2 లైన్లు ఉంటాయి, లైన్స్ ఉంటాయి అనమాట. అక్కడ మాత్రమే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ లైట్ మీద అయినా సరే ఈ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మన సాల్డరింగ్ అంటే వైర్ జాయింట్ చేసుకునేటట్టుగా ఒక దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, వైర్ని జాయిన్ చేసుకోవడానికి ఒక దగ్గర సాల్డరింగ్ వేసుకోవచ్చు. మరి లైట్ సాల్డరింగ్ వేసుకోవాలంటే కూడా దాని మీద మనకు సింబాలిక్గా అల్యూమినియంలో ఉంటుందన్నమాట. అక్కడ చూసి మనం సాల్డరింగ్ వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు కబోర్డ్ దగ్గర చూసుకున్నట్లయితే నాకు కార్నర్ నుంచి స్టార్ట్ కాకుండా నేను కొంచెం లోపల నుంచి లైట్ అనేది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే మనకు స్టార్టింగ్ నుంచి ఆ లైట్ అనేది నీట్గా కనబడాలి. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చి గలీజ్గా వస్తుంది. కాబట్టి కొంచెం మనకు హోల్ అనేది చేసుకోవడం జరిగింది. నేను ముందుగానే హోల్ తోటి మీరు వీడియో చూసినట్లయితే ఇంకొంచెం స్టార్టింగ్లోనే కొంచెం హోల్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, కొంచెం లైట్ అనేది దాంట్లోకి దొబ్బేసి కదం డైరెక్ట్గా ఇంకా అతికేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, కొంచెం మీరు హోల్ లాగా వేసుకొని దాంట్లోకి పంపించుకోవాలి ఎప్పుడైనా సరే లైట్ అనేది. ఓకే, టేప్ అయితే కంపల్సరీ ఫ్రెండ్స్, ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. మీరు ఎక్కడైతే సాల్డరింగ్ చేసిన చోటు ఉందో అక్కడ మీరు టేప్ అనేది కూడా కంపల్సరీ 100% వేసుకోవాల్సిందే. ఓకే, టేప్ వేసేసుకొని కొంచెం హోల్ మాదిరిగా వేసుకోవడం జరిగింది కదా, హోల్ మాదిరికి నేను లోపలికి అనేది కొంచెం లైట్ అనేసి కొంచెం ప్రెస్ చేసి నేరుగా ఇంకా అతికేయడమే ఫ్రెండ్స్. వెరీ సింపుల్ ఈ ప్రొఫైల్ లైట్ అనేది. మీరు జస్ట్
ప్రొఫైల్ లైట్కి బ్యాక్ సైడ్ స్టిక్కర్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, స్టిక్కర్ అప్పుడు మీకు తీయకూడదు, జస్ట్ పేపర్ మాదిరిగా ఉంటుంది, ఆ పేపర్ మాత్రమే తీసి జస్ట్ అతికేసుకుంటూ పోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు లైట్ మొత్తం కూడా ఈ విధంగానే బిగించాల్సి ఉంటుంది అనమాట. మీకు లాస్ట్లో మాత్రం ఎక్కడ కటింగ్ చేయాలి అని మనకు దాని మీద సింబాలిక్గా గుర్తులు ఉంటాయన్నమాట, అక్కడ మాత్రమే కట్ చేయాలి ఫ్రెండ్స్. కేవలం బాగా గుర్తుంచుకోండి, ఎక్కడ పడితే అక్కడ కట్ చేసి అంటే ఇక్కడ కాదు ఇక్కడ అనమాట. ఎందుకంటే జాయింట్ చేయడం, మళ్ళీ లైట్ జాయింట్ చేయడం చాలా రిస్క్ అనమాట. అందుకని మీరు ముందుగానే చూసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, లాస్ట్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 2 ఇంచులంతా ఎక్కువగానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగానే కట్ చేసుకుని హోల్ మాదిరిగా కొంచెం లాస్ట్లో కొంచెం హోల్ మాదిరిగా వేసుకొని ఆ హోల్లోకి దొబ్బేసేయండి, కొంచెం లాస్ట్లో టేప్ వేసి అంతే. ఎందుకంటే మీకు కొంచెం అటు ఇటు కటింగ్ అయితే మళ్ళీ సరిగా కనబడదు అనమాట లైట్. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, కార్నర్ నుంచి కొంచెం లోపల నుంచి వస్తున్నట్టు అనిపించాలి లైటింగ్, ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు కనబడకూడదు, లోపల నుంచి వస్తున్నట్టు కనబడాలి. కాబట్టి కొంచెం హోల్ చేసుకొని లైట్ అనేది లోపల దొబ్బేసేయండి అంతే. ఓకే, చివరిలో కానీ మొదట్లో కానీ ఇట్లా వేయండి ఫ్రెండ్స్ మీరు. మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనము 2000 అయితే సాల్డరింగ్ అయితే చేయడం జరిగింది కదా ఈ యొక్క ప్రొఫైల్ లైట్కి. మనము ఈ ఎల్లో అదేవిధంగా ఏమంటారు గ్రీన్ వేర్ అయితే మనం జాయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకు ప్రొఫైల్ లైట్ మీద ప్లస్ మైనస్ సింబాలిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ప్లస్ మైనస్ సింబల్స్ ఉంటాయి అన్నమాట. ఆ సింబల్స్ని ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు రెడ్ బ్లాక్ ఉంది కదా న్యూట్రల్ ఫేస్ అనమాట, అది ఇన్పుట్ తీసుకోవడం జరిగింది. ఎస్ఎంపిఎస్ నుంచి లైట్కి ఇన్పుట్ తీసుకోవడం జరిగింది డ్రైవ్ నుంచి. ఓకే, ఇక్కడ మనకు గ్రీన్ వచ్చేసి మైనస్ సింబల్ మీద సాల్డరింగ్ వేసుకోవడం జరిగింది, ఎల్లో వచ్చేసి ప్లస్ సింబల్ మీద సాల్డరింగ్ వేయడం జరిగింది. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్లస్ మైనస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈ ప్రొఫైల్ లైట్ మీద. అలాగైతేనే లైట్ వెలుగుతుంది, ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు. వైర్స్ అనేది ఖచ్చితంగా సింబల్గా వాడాలి, మనకు ప్లస్ మైనస్. ఓకే, ఎల్లో వచ్చేసి ప్లస్ పైన సాల్డరింగ్ వేసుకోవడం జరిగింది లైట్ మీద, గ్రీన్ వచ్చేసి మైనస్ మీద సాల్డరింగ్ వేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనం గ్రీన్ వచ్చేసి న్యూట్రల్ తీసుకోవడం జరిగింది, ఎల్లో వచ్చేసి ఫేజ్ తీసుకోవడం జరిగింది. ఓకే, మనకి ఇది డ్రైవ్ అనమాట ఫ్రెండ్స్. మనం 4 మీటర్స్ వరకు ఈ యొక్క లైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. మనకు 3 amps డ్రైవ్ సరిపోతుందని క్యాల్కులేషన్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క డ్రైవ్ అనేది బిగించడం జరుగుతుంది అనమాట. మనం ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి ఉండదు, ఎందుకంటే కాస్టెడ్ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. లూకర్స్ కంపెనీ యుఎస్ బ్రాండ్ అనమాట ఇది. 24 వోల్టేజ్ గల 3 amps డ్రైవ్ ఫ్రెండ్స్ మనకి ఇది. ఓకే, లూకర్స్ కంపెనీలో తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, డ్రైవ్ ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఓకే, 4 మీటర్ల వరకు నేను ఇప్పుడు ప్రొఫైల్ లైట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఓకే, లైట్ యొక్క వాట్స్ ఎంతంటే 16. ఓకే, 4 మీటర్ల వరకు నేను లైట్ యూజ్ చేయడం జరిగింది. ఇంటూ 16 వాట్స్ గల లైట్ అనమాట మనకు. ఓకే, ఇంటూ చేసుకోవాలి. ఓకే, 4 × 16, 4 మీటర్లు ఇంటూ 16 వాట్ లైట్. ఓకే, ఇంటూ చేసుకున్న తర్వాత మనకు 16/4 వస్తుంది. ఓకే, 16/4 డివైడెడ్ బై 64 భాగాహారము డ్రైవ్ మీద మనకు 24 గల వోల్టేజ్ గల డ్రైవ్ అనమాట ఫ్రెండ్స్. 24 గల వోల్టేజ్ డ్రైవ్ అనమాట. మనకు 2.6 వచ్చింది, అంటే 3 amps వరకు మనము డ్రైవ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. మీరు ఎన్ని మీటర్లు ఉన్నా సరే, ఒకవేళ 10 మీటర్లు వాడినా కానీ 10 × 16 వాట్స్ లైటు ఇంటూ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది. దాని తర్వాత ఏంటి వచ్చిన దాని పక్కన మనము మళ్ళీ డివైడెడ్ బై డ్రైవ్ యొక్క వోల్టేజ్ చేసుకోవాలి. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. మీకు ఇంకా అర్థం కాలేదనుకుంటే నా వీడియోలో షార్ట్ వీడియోలు చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా పెన్ను పేపర్ తీసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎన్ని మీటర్లు ఉన్నా సరే ఈ విధంగానే మన షార్ట్ వీడియోలు మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం కంటే మీకు ఇంకా దాని మీద పేపర్ మీద నీట్గా పెన్ను పేపర్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. షార్ట్ వీడియోలు చాలా అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలనేది కూడా. మీరు ఎన్ని వాట్స్ ఉన్నా సరే ఫ్రెండ్స్ ఈ విధంగానే క్యాల్కులేషన్ చేసుకోవాలి. లైట్ మీద మనకు వోల్టేజ్ మెన్షన్ చేస్తాడు, వాట్స్ మెన్షన్ చేస్తాడు, డ్రైవ్ మీద వోల్టేజ్ మెన్షన్ చేస్తాడు, యాంప్స్ మెన్షన్ చేస్తాడు. దీన్ని బట్టి మీరు క్యాల్కులేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ డ్రైవ్ సరికి వచ్చేసరికి మనకు LN అని సింబాలిక్గా 2 గుర్తులు ఇస్తాడు ఫ్రెండ్స్ ఒకవైపు, ఇంకొక వైపు వచ్చేసి మనకు V- V+ అని ఇస్తాడు ఫ్రెండ్స్. ఓకే, ఈ LN అనేది మనము ఇన్పుట్ తీసుకుంటాం అనమాట. పవర్ అంటే స్విచ్ నుంచి మనకు ఇన్పుట్ తీసుకుంటాం, పవర్ సప్లై అనమాట. ఓకే, LN అనేది లైన్ సప్లై, అంటే
డ్రైవ్లోకి పవర్ ఇన్పుట్ తీసుకుంటాము. V ప్లస్ V మైనస్ అనేది అవుట్పుట్ ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ప్రొఫైల్ లైట్ నుంచి వైర్ జాయింట్స్ చేసుకోవడం జరిగింది కదా, అక్కడికి అవుట్పుట్ అనమాట. V ప్లస్ V మైనస్. V ప్లస్ అనేది రెడ్ ఇవ్వాలి, V మైనస్లో అనేది న్యూట్రల్ ఇవ్వాలి, బ్లాక్. ఓకే, మనము ప్రొఫైల్ లైట్ నుంచి ఇక్కడికి SMPS దగ్గరికి మనము 2000 రావడం జరిగింది కదా, అది V ప్లస్లో V మైనస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ LN అని ఉంటుంది కదా, లైన్ అనమాట ఫ్రెండ్స్. అంటే స్విచ్ బోర్డ్ నుంచి మనకి ఇన్కమ్ తీసుకుంటున్నాము, డ్రైవ్లోకి ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఓకే, మీకు దాని మీద ఆల్రెడీ మెన్షన్ చేస్తాడు, దాని మీద నోట్ చేస్తాడు ఫ్రెండ్స్. చాలా ఈజీ అది తెలుసుకోవడము ఎలక్ట్రీషియన్స్కి. ఓకే, నెక్స్ట్ లైట్ అయితే వెలిగించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, పూర్తిగా వామ్ వైట్ లైట్ అయితే మేము తీసుకోవడం జరిగింది అనమాట. ఈ ఇల్లు మొత్తం కూడా దాదాపుగా 125 మీటర్స్ వరకు కూడా మేము వామ్ వైట్ లైట్ మాత్రమే వాడడం జరిగింది. 17 mm గల స్టిక్స్ అనమాట. విప్రో కంపెనీ మాత్రమే వాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ స్టిక్కి వచ్చేసి మనకు పైన కవర్ ఉంటుంది కదా, ఈ కవర్ పెట్టడం కూడా చాలా సులభము. కాకపోతే కార్నర్ల దగ్గర ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి మీరు తెలిస్తే నెక్స్ట్ వీడియో మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ కవర్ అనేది ప్యాక్ చేయడమే ఫ్రెండ్స్. వెరీ వెరీ సింపుల్. మీకు కేసింగ్ పట్టి అంటే అలా ఐడియా ఉందో లేదో, కేసింగ్ పట్టి మాది కదా ఫ్రెండ్స్. మనం ముందు కేసింగ్ పట్టి కొట్టేసాం, దానిపైన కవర్ పెట్టేసాం, సింపుల్. అది కూడా ఇది కూడా అంతే అనమాట. ఓకే, మీకు డ్రైవ్ యొక్క క్యాల్కులేషన్ మరియు లైట్ యొక్క క్యాల్కులేషన్ ఏ విధంగా చేసుకోవాలో చెప్పడం జరిగింది. ఇంకా మీకు అర్థం కాకపోతే కూడా నా ఛానల్లో షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. పెన్ను పేపర్ తీసుకొని మరి ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, మీరు మన ఛానల్లో వెళ్ళి కూడా చూడండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా పని ఇదే కాబట్టి నీట్గా మీకు ఇంకా చూపించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, షేర్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ ఇది ఇల్లు మొత్తం అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ మనము ఈ లైట్ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత కవర్ పెట్టేసుకోవడమే. ఇంకోటి లైట్ వెలిగించే పెట్టాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే మధ్యలో కటింగ్ అవుతుంది కదా, గ్యాపులు కనొస్తే మనకు గలీజ్గా కనొస్తుంది అనమాట. గ్యాపులు కనబడకుండా ఉండాలంటే మీరు లైట్ ఆన్ చేసుకొని కవర్ పెట్టుకుంటే మీకు ఎక్కడైనా కటింగ్ పీసులు పెట్టినప్పుడు ఆ మధ్యలో ఏమైనా గ్యాప్ ఉంటే కవర్ చేసుకుంటారు అనమాట. అందుకని లైట్ ఉన్నప్పుడే మీరు కవర్స్ అనేది పెట్టుకుంటే మీకు ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా ఏమున్నాయో తెలుస్తుంది అనమాట. అందుకని మేము లైట్ ఆన్ చేసుకొని ఈ కవర్స్ అనేది ప్యాక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఒకవేళ మీకు రెస్పాండ్ కాకపోతే మాత్రం మన ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా అవుట్పుట్ అనేది ఈ విధంగా రావడం జరిగింది అనమాట ఫ్రెండ్స్. ప్రొఫైల్ లైట్ ఈ ఇంటికి దాదాపు G+2 బిల్డింగ్ అనమాట. 125 మీటర్స్ వరకు అయితే వాడడం జరిగింది. కబోర్డ్స్లో కావచ్చు, బార్ కౌంటర్ కావచ్చు, సీలింగ్ కావచ్చు, టీవీ ర్యాక్స్ కావచ్చు, ఇంకా డ్రెస్సింగ్ ర్యాక్స్ కావచ్చు, కిచెన్ సైడ్ కావచ్చు, 120 నుంచి 125 మీటర్స్ మధ్యలో వాడడం జరిగింది. ఇంకా దాదాపుగా 18 మీటర్ల వరకు కూడా మనం ఈ ప్రొఫైల్ లైట్ అనేది యూజ్ చేయడం జరిగింది హాల్లో. దానికి దాదాపుగా 12 amps డ్రైవ్ అయితే యూజ్ చేయడం జరిగింది, 24 వోల్టేజ్ గల. ఎందుకంటే మనకు డ్రైవ్ యొక్క యాంప్స్ తక్కువ అవుతాయి, లైట్కి మీటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు లైట్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. దానికోసమని పర్ఫెక్ట్గా క్యాల్కులేషన్ చేసుకొని ఈ యొక్క లైట్ అనేది బిగించుకోవాలి, డ్రైవ్ లైట్ అనేది. ఓకే, మీకు వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఇంకా కొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ యొక్క వీడియో అనేది కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కావచ్చు, కొత్తగా వర్క్ చేయించుకునే వాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అవసరపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకుండా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా మీకు ఏ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.